సభకు నమస్కారం. ఈరోజు మంత్రి నియోజకవర్గానికి ఈసీసీ నియమించినటువంటి పార్లమెంట్ కోఆర్డినేటర్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. అనుకోకుండా పెద్దలు కీర్తిశేషులు మీ యొక్క రాష్ట్ర ప్రజలందరి యొక్క గొప్ప మహానాయకుడు దివంగత శ్రీపాదరావు గారి వర్ధంతి కార్యక్రమానికి కూడా మేము రాగలగడం మా భాగ్యంగా భావిస్తున్నాం. ఆ మహానేతను స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాల సాధనకు స్ఫూర్తిని చేకూరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఏఐసిసి కార్యదర్శి మన ప్రియతమ నాయకులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఈ యొక్క పార్లమెంట్ పని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క అత్యధిక మెజార్టీ తోటి మన అభ్యర్థి అయినటువంటి వంశీకృష్ణ గారిని గెలిపించాలని వారి తాతగారు గడ్డం వెంకటస్వామి గారి యొక్క స్ఫూర్తితో వారు పనిచేయడానికి, వారి నాయన గారు వివేక్ గారు, వారి పెదనాయన గారు వినోద్ గారి యొక్క వారి స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని, ఈ ఎన్నికల్లో అత్యధికంగా మెజార్టీ మంత్రి నియోజకవర్గం నుంచి సాధించి మన మంత్రి గారికి ఎంతో మీరు కీర్తి తేవాలని అందరికీ విన్నపం చేస్తూ, ఆ మహనీయుడు శ్రీపాదరావు గారి యొక్క స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఒక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఎంతో ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి ఎంతో సేవలు చేశారు. మరొకసారి ఆ యువకుడికి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి విషయంలో కానీ, మౌలిక విషయాల్లో కానీ పార్లమెంట్లో వారి గళాన్ని వినిపించి వారు ఎంతో స్ఫూర్తితోటి పనిచేస్తారని, వారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారికి అత్యధికమైనటువంటి ఎంపీలను మనము పంపించాలని విన్నవిస్తూ జై కాంగ్రెస్, జై సోనియా.